క్షణ క్షణం ఉత్కంఠ రేపిన కర్ణాటక హైడ్రామాకు గవర్నర్ వజూభాయ్ ఎండ్ కార్డు వేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 104 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ కూటమి నాయకులతో ఇవాళ రాజ్భవన్లో సమావేశమయ్యారు గవర్నర్. అటు ఈసీ అధికారులతోనూ చర్చించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ కొద్దిసేపటి కింద బీజేఎల్పీ నేత యడ్యూరప్పను ఆహ్వానించారు గవర్నర్. ఇప్పటికే బీజేఎల్పీ నేతగా ఎన్నికైన బీఎస్ యడ్యూరప్ప రేపు ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం అందుతోంది. ఈ నెల 23 వరకు అసెంబ్లీలో బల నిరూపణకు గవర్నర్ గడువిచ్చినట్లు సమాచారం. మరోవైపు గవర్నర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, కర్ణాటక రాజకీయాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రేపు ఉదయం 9:30 గంటలకు యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గవర్నర్ ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారంటూ బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ట్వీట్ చేశారు. ఇదే దాదాపు అఫీషియల్ అయ్యే అవకాశం ఉంది. బీజేపీ మొదటి నుంచి కూడా చెప్తోంది ప్రభుత్వ ఏర్పాటుకు మమ్మల్ని ఆహ్వానిస్తారని. అయితే గవర్నర్ ఏదైతే రేపు ఉదయం 9:30కు ఆహ్వానించారని చెప్తున్నారో దానికి సంబంధించి ఇంకా అఫీషియల్ గా రాలేదు. కానీ బీజేపీ వర్గాలు తర్వాత బీజేపీ ఎమ్మెల్యే ట్వీట్ చేశారు. మరి కాసేపట్లో బీజేపీ మీడియా సమావేశం కూడా ఉండబోతుంది తెలుస్తుంది. కన్నడ న్యూస్ ఛానల్స్ కూడా రేపు ఉదయమే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే కొన్ని కారణాల దృష్ట్యా దాన్ని బయట పెట్టట్లేదు అఫీషియల్ గా అని చెప్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్, జేడీఎస్ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిస్తాయన్న ఉద్దేశంతోనే ఇది ఈ విధంగా చేస్తున్నట్లు కూడా అర్థమవుతుంది. అయితే యడ్యూరప్ప మొదటి నుంచి చెప్తున్నారు 17వ తేదీ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని ఆయన స్పష్టంగా మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నారు. సో అదే అల్టిమేట్ గా జరిగే అవకాశం ఉంది. మొదలు 12:30 అనుకున్నారు, బట్ రేపు మార్నింగ్ 9:30కే ప్రమాణ స్వీకారం ఉండబోతుందని తెలుస్తోంది. బీజేపీ వర్గాల నుంచి ఇంకా అంతున్న సమాచారం ఏంటంటే రేపు 17వ తేదీ రేపటి నుంచి 10 రోజుల వరకు సమయం ఇచ్చారు. అంటే 27వ తారీఖులోగా మెజారిటీ నిరూపించుకునేందుకు యడ్యూరప్పకు సమయం ఇచ్చారని కూడా తెలుస్తుంది. అంటే 10 days బల నిరూపణకు గవర్నర్ అవకాశం ఇచ్చారని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి జేడీఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అన్నది మనం చూడాలి. వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఈ పరిణామం పట్ల అని. కాంగ్రెస్ అయితే ఆల్రెడీ చెప్పింది సుప్రీంకోర్టుకైనా వెళ్తాము, లీగల్ ఆప్షన్స్ కూడా కన్సిడర్ చేస్తాము అని కాంగ్రెస్ పార్టీ అయితే చెప్తుంది. లీగల్ ఆప్షన్స్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తాం, అవసరమైతే ఎమ్మెల్యేలందరూ కూడా రాజ్భవన్ ముందే కూర్చుంటారని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్ గా అయితే ఖచ్చితంగా ఒక ఆల్రెడీ ఇక్కడ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. కర్ణాటక వ్యాప్తంగా జేడీఎస్, కాంగ్రెస్ మొత్తం కూడా నిరసనలకు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంటెలిజెన్స్ కూడా అలర్ట్ అయింది. ఈ 118 నియోజకవర్గాలు 118 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచారో ఆ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. సో ఓవరాల్ గా చూసుకుంటే గవర్నర్ ఏ విధంగా ఈ వ్యవహరించాడు అన్న విషయంలో చాలా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి, చాలా విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. గవర్నర్ పూర్తి బీజేపీ ఏజెంట్ లాగా పనిచేస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఢిల్లీలో చిదంబరం, కపిల్ సిబాల్ తదితరులంతా కూడా మీడియాతో మాట్లాడుతున్నారు. గవర్నర్ చర్య గనక నిజమైతే అది పూర్తిగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే. మా దగ్గర నెంబర్ ఉన్నా సరే
ఏ విధంగా ఆహ్వానిస్తారంటూ కాంగ్రెస్ పార్టీ దీన్ని క్వశ్చన్ చేస్తుంది. అదే సమయంలో బీజేపీ మాత్రం సమర్థించుకుంటోంది. మెజారిటీ నిరూపించుకోవాల్సింది శాసన సభలో తప్ప కాంగ్రెస్ పార్టీ ముందు కాదు, ఖచ్చితంగా 10 రోజుల్లోపు మెజారిటీ ప్రూవ్ చేసుకుంటామని కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు సరికాదని బీజేపీ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఇప్పటి వరకైతే అఫీషియల్ గా లెటర్ బయటికి రాలేదు, కానీ బీజేపీ ఎమ్మెల్యే ట్వీట్ చేశారు. కాంగ్రెస్ కూడా దాని మీద రియాక్షన్ ఆల్రెడీ ఇస్తుంది. సో అందుకోసమే ఖచ్చితంగా మనం చూడాల్సి ఉంటుంది. బీజేపీ ఏం కోట్ చేస్తుందంటే రామేశ్వర్ ఠాకూర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కోట్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏమో ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కోట్ చేస్తుంది. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కోట్ చేస్తుంది. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏం తీర్పిచ్చిందంటే మొట్టమొదలు ప్రీపోల్ అలయన్సెస్ అంటే ఎన్నికలకు ముందే అవగాహన కుదుర్చుకున్న పార్టీలు కనుక మెజార్టీ సాధిస్తే వాళ్లను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి. ఆ తర్వాత పోస్ట్ పోల్ అంటే ఎన్నికల తర్వాత అవగాహన కుదుర్చుకున్న పార్టీలను ఆహ్వానించాలి. ఆ తర్వాతే సింగిల్ లార్జెస్ట్ పార్టీని, మూడవ ఆప్షన్గా సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఆహ్వానించాలని ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అయితే రామేశ్వర్ ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మరో విధంగా తీర్పిచ్చింది. మొదలు ప్రీపోల్ అలయన్స్ ఉన్న పార్టీలను ఆహ్వానించాలి, అంటే ఎన్నికలకు ముందే అవగాహనలో ఉన్న పార్టీని ఆహ్వానించాలి. రెండవ స్థానంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన పార్టీని ఆహ్వానించాలి. మూడవ ఆప్షన్గా పోస్ట్ పోల్ అలయన్స్ను అంటే ఎన్నికల తర్వాత అవగాహన కుదుర్చుకున్న పార్టీలు, అంటే ఇప్పుడు కాంగ్రెస్ జేడీఎస్ లాగా కుదుర్చుకున్న పార్టీలు ఆహ్వానించాలని రామేశ్వర్ ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. సో వేరువేరు సందర్భాల్లో వేరువేరు జడ్జిమెంట్లు ఇచ్చింది సుప్రీంకోర్టు. సో ఎవరికి అనుకూలంగా వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నారు. ఎస్ఆర్ బొమ్మాయి కేసును కాంగ్రెస్ పార్టీ ఇంటర్ప్రిట్ చేసుకుంటే బీజేపీ మాత్రం రామేశ్వర్ ఠాకూర్ కేసును ఇంటర్ప్రిట్ చేసుకుంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్గా ఈ రాత్రి కానీ లేక రేపు ఉదయమే దీన్ని సుప్రీంకోర్టు ముందు లేకపోతే కర్ణాటక హైకోర్టు ముందు మెన్షన్ చేసి లీగల్ బ్యాటిల్ చేయాలి. అటు ఆ తర్వాత ఇటు ఇక్కడ కర్ణాటకలో మొత్తం నిరసనలు చేపట్టాలి. తర్వాత రాజ్భవన్ ముందు కూడా వీలైతే ఎమ్మెల్యేలందరితో కూడా ధర్నాకు దిగాలని చూస్తోంది. అయితే గవర్నర్కు సంబంధించి అఫీషియల్ ఆర్డర్ మాత్రం బయట పెట్టట్లేదు. అల్టిమేట్గా బీజేపీ రేపు ఈ అర్ధరాత్రి దాన్ని బయట పెట్టొచ్చని భావిస్తున్నారు. గవర్నర్ ఏదైతే యడ్యూరప్పకు రాసిన లేఖ ఉందో దాన్ని అర్ధరాత్రి బయట పెట్టొచ్చు శాంతి భద్రతల నేపథ్యంలో అని చెప్తున్నారు. బట్ పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అయితే అలర్ట్ అయింది, పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడండి అని అయితే అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కూడా ఉంది. మరి కాసేపట్లో బీజేపీ నేతల ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఉండొచ్చని భావిస్తున్నారు ఊహ. అయితే భరత్, యడ్యూరప్ప రేపు ఉదయం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆ ఏర్పాట్లకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే మొదలు కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ఉంటుంది అని మొదలు బీజేపీ నేతలు ప్రకటించారు. కానీ వెన్యూ రాజ్భవన్లోనే జరగబోతోంది. ఎందుకంటే ఇంకా పూర్తిస్థాయి మ్యాండేట్ రాలేదు, ప్రజల సమీకరణ కూడా కష్టం ఇంత తక్కువ సమయంలో అని చెప్పి రాజ్భవన్లోనే యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మొదలు 12:30 అన్నారు, దాన్ని కాస్త ఉదయం 9:30 గంటలకు మార్చారు. కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఇక్కడే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లోనే ఉన్నారు. వాళ్ళంతా కూడా కొద్దిసేపటి క్రితమే బస్సు ఎక్కి ఈగల్టన్ రిసార్ట్ బెంగళూరు నగర శివార్లో ఉంటుంది, డీకే శివకుమార్ కాంగ్రెస్ నేతకు సంబంధించిన రిసార్టు, ఆ రిసార్టుకు కొద్దిసేపటి క్రితమే బయలుదేరి వెళ్ళారు. అదేవిధంగా కొద్దిసేపటి క్రితం వరకు కూడా కాంగ్రెస్ జేడీఎస్ సంబంధించిన కీలక నేతలు గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్, కుమారస్వామి తదితరులంతా కూడా అశోక హోటల్లో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఒకవేళ గవర్నర్ తమల్ని పిలవకపోతే ఏం చేయాలి, ఈ అంశాల మీద చర్చించారు. వాళ్ళ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. అంతలోనే ఇప్పుడు వాళ్ళు బస్ ఎక్కిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్తూ వస్తున్నారు. సో అల్టిమేట్గా వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంది. కాంగ్రెస్ ఏం క్లెయిమ్ చేస్తుందంటే 78 మంది ఎమ్మెల్యేలకు
77 మంది ఎమ్మెల్యేలు తమతో ఉన్నారు. ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఇప్పుడు తమతో లేరు. ఉదయం బీజేపీతో వెళ్ళిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడా తమ వైపు వచ్చారు. ఇప్పుడు తమతోనే ఉన్నారని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. జేడీఎస్ కూడా 2 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉదయం మీటింగ్కి హాజరు కాలేదో ఆ 2 ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు తమతోనే ఉన్నారు. కేవలం ఒకే ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే టచ్లో లేరు. మిగతా వాళ్ళంతా అబ్సల్యూట్లీ తమతో ఉన్నారని కాంగ్రెస్ జేడీఎస్ క్లెయిమ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ దగ్గర అయితే ఇప్పుడు 104 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది. మ్యాజిక్ ఫిగర్ 112. ఇంకా 8 మందిని ఏ విధంగా జమ చేస్తారంటే ఖచ్చితంగా ఆర్స్ ట్రేడింగ్, వాళ్లకు మంత్రి పదవులు ఆశ చూపో లేకపోతే డబ్బులు ఆశ చూపో ఏదో ఒక విధంగా జరుగుతుంది. దురదృష్టకరం ఏంటంటే 2 పార్టీలకు కూడా మోరల్గా రైట్ లేదు. జడ్జిమెంట్ ఏమో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చారు, కానీ 2 పార్టీలు ఏకమయ్యాయి. ఇటేమో ఇంకో పార్టీకి మెజారిటీ రాలేదు. ఆ పార్టీ ఏమో ఎమ్మెల్యేలని కొనుగోలు చేసి మంత్రి పదవులు ఎరచూపో లేకపోతే డబ్బులు ఆశ చూపో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటుంది. ఇంకో పక్షమేమో వాళ్లకు తీర్పు రాకుండా వాళ్ళిద్దరు పక్షాలు ఎలక్షన్ తర్వాత కలిశాయి. ఏ పార్టీది తప్పంటే ఏ పార్టీది కూడా తప్పనే కాదు. ఒకవైపు గోవా, మణిపూర్ ఇటువంటి చోట్లనేమో సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని చెప్పి బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని సింగిల్ లార్జెస్ట్ పార్టీని కాదని పోస్ట్పోల్ అలయన్స్ పెట్టుకొని ఏర్పాటు చేసింది. ఇక్కడేమో సింగిల్ లార్జెస్ట్ పార్టీ అంటారు. సో రాజ్భవన్లు కూడా ఇప్పుడు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తే అదే విధంగా అయ్యే విధంగా తయారయ్యాయి. ఇందుకు ఏ పార్టీ కూడా ఎక్సెప్షనల్ కాదు. బీజేపీ ఏమో పార్టీ విత్ డిఫరెన్స్, మేము అన్ని పార్టీల కంటే తేడా, కాంగ్రెస్ పార్టీ కంటే తేడా అని చెప్పుకుంటుంది. బట్ బీజేపీ కూడా రాజ్భవన్లను పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తే అదే విధంగా అయ్యే విధంగా చూస్తుంది. మన తమిళనాడులో ఏం జరిగిందో మనం అదే చూసాం. ఇక్కడ కూడా దాదాపు అదే రిపీట్ అవుతున్న పరిస్థితి. గవర్నర్ కేంద్ర ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఊహ